రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీర్షాదిగూడ సాఫ్ట్వేర్ తేజస్విని కేసులో వీడని సస్పెన్స్ అనేకమైన అనుమానాలు తావునిస్తున్నాయి. యువతి మృతిపై పెరుగుతున్న అనేకమైన అనుమానాలు ఒకసారి మనం చూస్తే, తేజస్విని మృతికి డిప్రెషనే కారణమా? ఆర్థిక కారణాలతో ప్రాణాలు తీసుకుందా? లైంగిక వేధింపులతో చనిపోయిందా? ఆలయంలో విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్ళింది? తేజస్విని తీసుకెళ్లిన విగ్రహం ఎక్కడుంది? క్షుద్ర పూజలతో లింక్ ఉందా? బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ సీసీటీవీని ఎందుకు ఆఫ్ చేశారు? ఇంట్లో నుంచి నగ్నంగా ఎందుకు బయటకు వచ్చింది? తేజస్విని విషయంలో తల్లి నిజం దాస్తోందా? తేజస్విని చనిపోయిందా లేక చంపేశారా? మాట్లాడదాం. దీనిపైన అనేకమైన అనుమానాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అసలు సస్పెన్స్ వేయట్లేదు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి వరుణ్ అందిస్తాడు. వరుణ్ చెప్పండి, అసలు ఏమైంది అక్కడ? ఎందుకు తేజస్విని చనిపోవడానికి అనేకమైన అనుమానాలు కూడా రేకెత్తిస్తోంది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? రైట్, థ్యాంక్ యూ వసంత్. ఫస్ట్లీ తేజస్విని మృతి అనేది కొంత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కూడా వీడుతున్న మిస్టరీగా మారుతా ఉంది. అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది కూడా ఇంకా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని తెలిపించే విధంగా ఈ యొక్క మిస్టరీ మొత్తం కూడా ఉండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో మొదటిగా ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ వచ్చిన ట్రెండింగ్ సమాచారం ఏంటంటే, ఎవరైతే తేజస్విని తల్లి ఉన్నారో ఆమె సొంత తల్లి కాదు అనే అనుమానాలు కూడా అక్కడ వ్యక్తం అవుతున్నాయి. సో సొంత తల్లి కాదమ్మో, పెంచుకున్న తల్లి అనేది కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు వాస్తుంది అనేది కూడా ప్రెసెంట్ మనకి ఇంకా తెలియరాలేదు. ఇక రెండవది, సీసీ కెమెరా ఓన్లీ సెకండ్ ఫ్లోర్, వీళ్ళు ఉన్న ఫ్లోర్ లో మాత్రం ఎందుకు సీసీ కెమెరా ఆఫ్ చేయబడింది అనేది ఇక రెండో ప్రశ్నగా తలెత్తుతోంది. ఇక అదే విధంగా మిగిలిన సీసీ క్యామ్స్ చుట్టుపక్కల కేవలము ఆ తేజస్విని వెళ్లే యొక్క రూట్ మ్యాప్ లో ఉన్న ఒక్క కెమెరా మాత్రమే ఎందుకు పనిచేసింది? మిగిలిన కెమెరాల్లో ఎందుకు పోలీసులు దీన్ని బయట పెట్టడం లేదు? ఈ కోణంలో ఎందుకు పోలీసులు చూడటం లేదు అనేది నెక్స్ట్ వస్తున్న ప్రశ్నగా మారది. ఇక అదే విధంగా వచ్చేసరికి ఎవరైతే ఈ యొక్క తేజస్విని అమ్మగారు ఉన్నారో ఆమె అసలు మేటర్ చెప్పకుండా చెప్పిందే చెబుతూ తను ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నానని, లేదంటే ఇతరాత్ర అన్ని చెప్పుకుంటున్నారా? అసలు తేజస్విని చనిపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఎప్పుడు కూడా ఆమె నోరు విప్పడం లేదు. ఇదంతటి కూడా కారణము వాళ్ళ అమ్మగారు నోరిప్పితేనే మిగిలిన విషయాలు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కేవలం వాళ్ళ అమ్మగారు నోరు విప్పితేనే ఇదంతా కూడా బయటకు వస్తూ ఉంటాయి. సో వీళ్ళ అమ్మగారి దగ్గర మొత్తం కూడా ఉంది తేజస్విని వాళ్ళ ప్రధానమైన అంశం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ఇబ్బందులేనా, నిజంగా మతి స్థిమితం లేదా? పోనీ ఒకవేళ ఇక్కడ క్షుద్ర పూజలు అనే టాపిక్ కూడా వెలుగులోకి వస్తుంది కాబట్టి ఏమైనా క్షుద్ర పూజల కోణంలో ఏమైనా ఉందా అక్కడ? రైట్, ఆర్థిక పరమైన ఇబ్బందులే గానీ అయినట్టు ఉంటే, ఒకవేళ వాళ్ళు ఇక్కడ దాదాపు 10 రోజుల నుంచి కూడా ఉంటున్నారు. రోజుకి 3,500 రూపాయలు పెట్టి ₹1,00,000 ఇచ్చి వాళ్ళంతగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ₹1,00,000 ఇంటి ఓనర్ కి ఇచ్చే అవకాశం కూడా అంతగా ఉండకపోవచ్చు. ఇక్కడ ఆర్థిక పరమైన లావాదేవీలు అనేది చాలా తప్పుగా అయితే వినపడతా ఉంది. కానీ అక్కడ జరగకపోవచ్చు అనేది వినిపిస్తా ఉంది. ఇక క్షుద్ర పూజలు అంటే ఆమె ఆ యొక్క అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళడంలో క్షుద్ర పూజలు ఏమైనా జరిగి ఉండొచ్చు. అందుకే అక్కడికి వెళ్ళి కింద వాళ్ళది కూడా డోర్ కొట్టడం, ఆ తర్వాత ఇంట్లో కూడా ఏమన్నా ఇంట్లోకి వాళ్ళ అమ్మగారు కూడా ఎందుకు రిపోర్టర్స్ ను గానీ, లేదంటే మిగిలిన మీడియా జర్నలిస్ట్ ను గానీ ఎవరిని కూడా ఎందుకు రానివ్వట్లేదు? అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేసినా గానీ వాళ్ళ అమ్మగారు అడ్డుకుంటా ఉన్నారు. సో ఏం జరుగుతుంది? ఈ నిజంగా క్షుద్ర పూజలే కానీ ఉన్నట్టయితే ఒకవేళ ఆమె తన కూతుర్ని బలిచ్చుకునే అంత ఉంటుందా? ఒకవేళ బలిచ్చినట్లయితే ఎందుకు తను నోరిప్పట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారుతుంది. రైట్, థ్యాంక్ యూ వరుణ్. రైట్, మొత్తానికి కూడా క్షుద్ర పూజల కోణం ఒకటైతే ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక ఇబ్బందులు, మరొకటి ఏంటంటే ప్రాస్టిట్యూషన్ కేసు. అంటే బలవంతంగా అక్కడ ప్రాస్టిట్యూషన్ చేయించాలి అని చెప్పేసి తల్లి చెప్తుంది, బలవంతంగా అందులోకి లాగే ప్రయత్నం చేస్తుంది, ఆ ఊబిలోకి లాగే ప్రయత్నం చేస్తుందని మరొక కోణం కూడా కనిపిస్తూ ఉంది. అంటే క్షుద్ర పూజలో ఎందుకు వచ్చింది అంశం అంటే, ముఖ్యంగా తేజస్విని పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏదైతే అమ్మవారి గుడిలో ఉన్న విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి చెరువులో దూకటం కూడా ఇది కొంత కలకలం రేపుతోంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను, చుట్టుపక్కల ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. నాట్ ఓన్లీ అంటే ఆడపిల్లలే కాదు, అక్కడ చిన్న పిల్లలు కానీ కొంతమేర యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ పేరెంట్స్ అంతా కూడా భయపడతా ఉన్నారు. ఇప్పటివరకు అసలు ఏం జరిగింది, నిజంగానే ఎందుకు తేజస్విని తల్లి బయటికి రావట్లేదు? అసలు నిజం తెలియాలంటే ఖచ్చితంగా పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రతలో ఆమెను ఇన్వెస్టిగేట్ చేస్తే కనుక అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, సెకండ్ ఫ్లోర్లో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ను ఆన్ చేయలేదు, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయం ఉంది? సో ఇది చాలా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో కొంత మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రాస్టిట్యూషన్ అనేది సర్వసాధారణం అయిపోయింది.
కొంతమంది కొన్ని కోర్టులు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు బయటకు చెప్పడం కూడా జరిగింది. అంటే ఇష్టపూర్వకంగా చేసేది ఏది కూడా ప్రాస్టిట్యూషన్ అనేది వాళ్ళు వృత్తిని ఎంచుకున్నారు, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టడానికి వీల్లేదు అని కోర్టులు కూడా అనేకమైన సందర్భాల్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అదే తరుణంలో ఏమైనా అక్కడ ప్రాసిక్యూషన్ జరుగుతూ ఉందా, లేదంటే క్షుద్ర పూజలే కారణమా, ఇలాంటి అనేకమైన అంశాలు మనం ఒక్కసారి ఒక 10 పాయింట్స్ మనం చూసినట్లయితే ఈ 10 పాయింట్స్ గురించి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ 10 పాయింట్స్లో కూడా తేజస్విని చనిపోవడానికి అనేకమైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో ఇక్కడ మొత్తానికి పీర్చేది కూడా సాఫ్ట్వేర్ తేజస్విని కేసులో కొంత సస్పెన్స్ అయితే ఉంది. ముఖ్యంగా యువతి మృతి పైన అనేకమైన అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్: తేజస్విని మృతికి డిప్రెషనే కారణమా, ఆర్థిక లావాదేవీలతో ప్రాణాలు తీసుకుందా, లేదంటే లైంగిక వేధింపులతో చనిపోయిందా, ఆలయంలో విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్ళింది, తేజస్విని తీసుకెళ్లిన విగ్రహం ఎక్కడ ఉంది, అంటే తేజస్విని పరిగెడుతూ వెళ్ళినప్పుడు కూడా కొంతమేర ఆమె విగ్రహంతో పాటు చెరువులో దూకినప్పుడు ఆమెతో పాటు విగ్రహం కూడా ఉండాలి, కానీ ఆ విగ్రహం ఎక్కడ ఉంది. దాని తర్వాత బైక్ పైన వచ్చిన ఒక 4 యువకులు ఆ విగ్రహాన్ని ఏమైనా తీసుకెళ్లారు, అసలు ఏం జరుగుతుంది, కొన్ని ఆభరణాలు కూడా అక్కడ మిస్ అయ్యాయి అనేది కొంత సమాచారం అవుతుంది. అయితే క్షుద్ర పూజలతో లింక్ ఏమైనా ఉందా, బిల్డింగ్ లో 2nd ఫ్లోర్ CCTV ఎందుకు ఆఫ్ లో ఉంది అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం, ఒక పెద్ద ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఇంట్లో నుంచి నగ్నంగా ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది, అక్కడ ఏమైనా క్షుద్ర పూజలు జరిగితే ఇంట్లోనే ఈ పూజల్లోనే నగ్నంగా తల్లి కూర్చోబెట్టిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తేజస్విని విషయంలో తల్లి నిజం దాస్తోంది అనేది కూడా కొంతమంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. తేజస్విని చనిపోయిందా లేదా చంపేశారా అనేది కూడా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి.